హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో హిందూని తెలుగులో చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ టాపిక్స్ చెప్తాను. ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ నేను తీసుకోవట్లేదు, డైలీ నేను ఇంగ్లీష్ ఎలా చెప్తానో అదే పీడిఎఫ్ తీసుకొని ఇక్కడ నేను చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి టాపిక్స్ ఏమున్నాయో చూద్దాము. దాని తర్వాత మనము నిన్న క్వశ్చన్స్ ఇచ్చాను కదా, వాటికి ఆన్సర్స్ చూసిన తర్వాత ఈ టాపిక్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేసి దాని తర్వాత మీకు ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఈ రోజు కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మీద ఇస్తారనమాట. అండ్ కంపల్సరీ మీరు ఆన్సర్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నాకు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదో కూడా తెలుస్తుంది. కంపల్సరీ బీ కన్సిస్టెంట్ అండి, అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి తీయం. ఈరోజు హైదరాబాద్ ఎడిషన్లో ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ అయితే చూశాను, అది తీయం గురించి అనమాట. చాలాసార్లు యూపీఎస్సీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా ఇమేజెస్ మనకి న్యూస్లో వస్తే వాటి మీద అడిగే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ టాపిక్ మీద ఎంతమంది యూపీఎస్సీ క్వశ్చన్ కూడా అడగడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా absent as Trump rolls out board of peace with 19 nations attending. మనం ఆల్రెడీ ఈ టాపిక్ని అయితే చెప్పుకున్నాము. అదేంటంటే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారంటే బోర్డ్ ఆఫ్ పీస్ అని చెప్పి ఒక దాన్ని ఇనాగ్రేట్ చేశారు. దానికి ఇన్విటేషన్ ఇండియాకు కూడా వచ్చింది. ఇండియా జాయిన్ అవుతుందా లేదా అని ఇంతకుముందు చదువుకున్నాం కదా. సో ఈ టాపిక్లో ఏం చెప్తుందంటే ఇండియా ఆబ్సెంట్ అయిందని చెప్తుంది. ఈ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏ కన్వర్సేషన్ ఆన్ పెరియార్స్ కాంట్రిబ్యూషన్స్ టు ద యాంటీ కాస్ట్ స్ట్రగుల్ అండ్ వైకోమ్ సత్యాగ్రహ. అండ్ ఆల్రెడీ 2025లో మనకి పెరియార్ గురించి అయితే క్వశ్చన్ వచ్చిందండి. సో ఇక్కడ మళ్ళీ ఈ టాపిక్లో డిస్కషన్ ఏంటంటే పెరియార్ యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి. అందుకని కంపల్సరీ మీరు ఆయన ఏం చేశారు, ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, అసలు ఐఎన్స్లో జాయిన్ అయ్యారా లేదా అని పెట్టిన పార్టీ ఏంటి, అవన్నీ కొంచెం చూసుకోవాలి. ఈ టాపిక్ వచ్చేసి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, దట్ టు మోడర్న్ హిస్టరీలో చదువుకుంటారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెకండరీ పార్టికులేట్ మ్యాటర్ ఈస్ ద టాప్ కాజ్ ఆఫ్ ఢిల్లీస్ వింటర్ పొల్యూషన్. మనం వింటర్ పొల్యూషన్ ఢిల్లీలో అవుతుందని చెప్పి ఎప్పటి నుంచో చదువుకుంటూ ఉన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ నుంచే మనకు చాలా ఆర్టికల్స్ అనేవి వస్తున్నాయి. స్ట్రబుల్ బర్నింగ్ గురించి చదువుకున్నాము. అండ్ ఈవెన్ మనం ఆర్టిఫిషియల్గా అక్కడ మిస్ట్ క్రియేట్ చేస్తున్నారని చదువుకున్నాము. అంతేకాకుండా క్లౌడ్ సీడింగ్ వల్ల ఢిల్లీలో పొల్యూషన్ కంట్రోల్ చేస్తున్నారు అని అనుకున్నాము, అదంతా కదా. సో ఇప్పుడు కూడా ఎట్ ప్రెసెంట్ ద టైం వచ్చేసి అరౌండ్ 8:45 అవుతుంది. ఇక్కడ వర్షం వస్తుంది ఢిల్లీలో. సో మీకు అర్థమవుతుంది సో ఏం జరుగుతుంది అని చెప్పి. కానీ ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే ఈ ఢిల్లీలో వింటర్ పొల్యూషన్కి కాజ్ ఏంటి అంటే సెకండరీ పార్టికులేట్ మ్యాటర్. సెకండరీ పార్టికులేట్ మ్యాటర్ వల్లే ఢిల్లీలో ఎక్కువ పొల్యూషన్ జరుగుతుంది అని అంటున్నారు. కాబట్టి అసలు సెకండరీ పార్టికులర్ మ్యాటర్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటో తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను కాబట్టి అది స్ట్రెస్ చేసి చెప్తున్నాను, క్లౌడ్ సీడింగ్ గురించి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏషియా పసిఫిక్ ఆన్ ట్రాక్ టువర్డ్స్ ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా బై 2030. అసలు ఏషియా పసిఫిక్ రీజన్ అనేది మలేరియాని ఎలిమినేట్ చేయొచ్చా, చేస్తుందా లేదా 2030 లోపు అని చెప్పి ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అసలు మలేరియా అంటే ఏంటి, ఎందుకు మలేరియాని ఎలిమినేట్ చేయలేదంతా ఈ వీడియోలో చూడాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏ డేంజరస్ మార్చ్ టువర్డ్స్ హిమాలయన్ జీనోసైడ్. హిమాలయాస్లో మనకి చాలా పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి. వాటిని డెవలప్మెంట్ చేయడానికి వచ్చిన ప్రాజెక్ట్ చార్ధమ్ ప్రాజెక్ట్ అనమాట. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎస్పెషల్లీ ఇప్పుడు హిమాలయాస్లో డేంజర్ ఉంది అని ఈ ఆర్టికల్ చెప్తుంది. దాని గురించి క్లియర్గా చూద్దాం. అండ్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకోవచ్చు, అలాగే ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో కూడా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనమాట. యాక్చువల్లీ మనందరికీ తెలుసు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉండే ట్రైబ్స్ ఎవరు, వాళ్ళని ఎందుకు ఇప్పుడు వెళ్ళగొడుతున్నారు, అక్కడ చేసే ప్రాజెక్ట్ ఏంటి, ఆ ప్రాజెక్ట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అన్ని వీడియోలో చూద్దామన్నమాట. సో ఫస్ట్ ఈ టాపిక్స్ అన్నీ ఈరోజు మనం ఈ క్లాస్లో చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్న ఇచ్చిన ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ లోవరింగ్ ద జువినైలిటీ ఏజ్ ఫర్ హీనియస్ క్రైమ్స్. అండ్ అందులో మనకి 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఇట్ అలైన్స్ విత్ గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండర్ యునైటెడ్ నేషన్స్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్. సో నిన్న మనం ఏం చదువుకున్నామంటే ఇప్పుడు ఏజ్ని తగ్గించి ఈ జువినైల్స్ని కూడా అడల్ట్స్ లాగా మనం ట్రై చేసినట్లయితే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్స్ ఆఫ్ రైట్స్ ఆఫ్ చైల్డ్ని ఉల్లంఘిస్తాము అని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారంటే దాని ప్రకారమే చేస్తున్నామని ఇచ్చారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఫర్ షూర్ తప్పు అవుతుంది, ఫస్ట్ స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ మే ఎక్స్పోజ్
14 to 15-year-old to adult prisons, increasing abuse and stigmatization risk. ఈ స్టేట్మెంట్ అయితే కరెక్ట్. ఎందుకంటే మన 16 years ఉన్న వాళ్ళని కూడా 14, 15 అలా తక్కువ చేసి, అలా ఏజ్ తక్కువ చేసి వాళ్ళని కూడా అడల్ట్స్ లాగానే పరిగణిస్తే మాత్రం వాళ్ళకి అడల్ట్ ప్రిజన్స్లో పెడతారు, అడల్ట్స్ లాగానే అబ్యూస్ చేస్తారు, స్టిగ్మటైజేషన్ అవుతుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఇగ్నోర్స్ దట్ మోస్ట్ అడాలసెంట్ అఫెండింగ్ స్టెమ్స్ ఫ్రమ్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ రాదర్ దాన్ ఇన్హరెంట్ క్రిమినాలిటీ. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఏం చేస్తుంటే ఏజ్ తగ్గించడం వల్ల అసలు ఇగ్నోర్ చేస్తుంది, అడాలసెంట్స్ యొక్క అఫెండింగ్ని కూడా ఇగ్నోర్ చేసి వాళ్ళకి ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని కూడా మనం పరిగణించాలి అని చెప్పి నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాల్సింది నాట్ కరెక్ట్. నాట్ కరెక్ట్ వచ్చేసి ఓన్లీ 1 అనమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మల్టీడిసిప్లినరీ టీమ్ ప్రపోజ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఫర్ అరవల్లి రేంజ్ విల్ ప్రైమరీలీ ఫోకస్ ఆన్. సో ఇక్కడ ఏ వచ్చేసి కంప్లీట్లీ బ్యానింగ్ ఆల్ మైనింగ్ యాక్టివిటీస్ అని అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడింగ్ ఏ సైంటిఫికల్లీ న్యూయాన్స్ డెఫినేషన్ అండ్ యాక్సెసింగ్ regulated mining impacts. And C వచ్చేసి allocating mining leases to private companies. And D వచ్చేసి converting the range into a national park. నిన్న మనం ఏం చదువుకున్నాము, సుప్రీం కోర్ట్ ఒక టాస్క్ ఫోర్స్ పెడుతుంది. ఆ టాస్క్ ఫోర్స్లో మనకి ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ ప్యానెల్లో. ఆ ఎక్స్పర్ట్ ప్యానెల్ ఏం చేస్తుంది అంటే డెఫినేషన్ని తీసుకొస్తుంది. అలాగే మనకి మైనింగ్ యాక్టివిటీస్లో ఎంతవరకు చేయొచ్చు, ఎంతవరకు లిమిట్ చేయాలని చెప్పి కూడా చెప్తుంది అనుకున్నాం కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, మనం ఈరోజు ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే ఒక ఇంపార్టెంట్ ఇమేజ్ ఉందన్నాం కదా, తీయం. తీయం గురించి సింపుల్గా చెప్పాలంటే మనం చాలామంది కాంతారా మూవీ అయితే చూసారు కదా, ఆ కాంతారా మూవీలో డ్యాన్స్ వేస్తారు కదా పింజర్లా, సో అలే తీయం అనమాట. ఓకే, సో దాని గురించి మనం ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే తీయం అనేది ఒక పాపులర్ రిచువల్. ఇదేంటంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ డాన్స్ వర్షిప్ టు గాడ్ అనమాట. ఎక్కడ చూస్తాము అంటే కేరళలో అండ్ కర్ణాటకలో చాలా ఎక్కువగా మనం చూస్తాము. అండ్ ఇది వచ్చేసి 1000-year-old ట్రెడిషన్, రిచువల్ అండ్ కస్టమ్స్ ఆఫ్ ఇండియా అనమాట. సో ఎస్పెషలీ ఏంటంటే ఈ తీయంలో మ్యాన్ అయినా ఉండొచ్చు, ఉమెన్ అయినా ఉండొచ్చు, వాళ్ళకి ఒక డివైన్ స్టేటస్ వచ్చింది, వాళ్ళకి దేవుడు పూనాడని చెప్పి మనందరం వాళ్ళని వర్షిప్ చేస్తూ ఉంటాము. అండ్ ఈవెన్ డ్యాన్స్ చేయడం కానీ, అక్కడ వాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయడం కానీ, వాళ్ళ నుంచి భవిష్యవాణి చెప్పించడం కానీ అవన్నీ జరుగుతుందన్నమాట. అండ్ థీయమ్స్ వచ్చేసి మోస్ట్లీ ఇన్కార్నేషన్స్, శివ కానీ శక్తి కానీ ఇన్కార్నేషన్స్ అని పూజిస్తూ ఉంటారనమాట. అండ్ మన ఇండియాలో వచ్చేసరికి 400కి పైగా డిఫరెంట్ రకాలైన థీయమ్స్ ఉన్నాయి. అందులో మేజర్గా ఏంటంటే విష్ణుమూర్తి అంటారు. సో వైష్ణవ సంబంధించిన థీయమ్స్ ఓన్లీ 2 ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి దైవతారు, సెకండ్ వచ్చేసి విష్ణుమూర్తి అనమాట. విష్ణుమూర్తి థీయంలో మనం ఏమనుకుంటాము అంటే ఇది ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు అని అనుకుంటాం అనమాట. సో వీటికి సంబంధించిన కథలన్నీ మనకి పలంథాయ్ కన్నంలో కూడా ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గులికన్. గులికన్ అంటే ఈ థీయం వచ్చేసి వెరీ స్పెషల్ అండి. ఇది ఇన్కార్నేషన్ ఆఫ్ యమ అంటారు. యమ అంటే లార్డ్ ఆఫ్ డెత్, తెలుసు కదా మీ అందరికీ. సో ఈ యొక్క హిందూ గాడ్ వచ్చేసి లార్డ్ ఆఫ్ డెత్ కానీ జస్టిస్ కానీ సంబంధించింది అని అనుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ మైథాలజీ ప్రకారం గులికన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ వారియర్స్ ఆఫ్ లార్డ్ శివ గురించి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుచితన్, ఇది వచ్చేసి బ్రాహ్మణ్ కాస్ట్కి సంబంధించిన థీయమ్స్ అనమాట. ఇవి కూడా ఒరిజినేట్ అయినవి లార్డ్ శివ నుంచి అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇండియా అబ్సెంట్ యాజ్ ట్రంప్ రోల్స్ అవుట్ బోర్డ్ ఆఫ్ పీస్ విత్ 19 నేషన్స్ అటెండింగ్. సో ఈ ఆర్టికల్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తుందండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి యుఎస్లో ఇప్పుడు ట్రంప్ 2.0 ఎరా స్టార్ట్ అయింది. ఈ ట్రంప్ 2.0 ఎరా స్టార్ట్ అయిన తర్వాత యుఎస్ అనేది ఒక బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ చూపిస్తుంది. అండ్ అక్రాస్ వరల్డ్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ నేనే క్లియర్ చేయాలని కూడా యుఎస్ అనుకుంటుంది అనమాట. సో ఇక్కడ మనకు తెలుసు రష్యా ఉక్రెయిన్ ఇష్యూ అవుతుంది. ఉక్రెయిన్ నేటోలో జాయిన్ అవ్వాలి అనుకున్న డెసిషన్ బయటికి రాగానే రష్యా ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసింది. అండ్ 3 years కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ వార్ అనేది ఎండ్ అవ్వలేదు. కాబట్టి యుఎస్ ఏమంటుంది, రష్యాని ఎకనామికల్గా మనం హిట్ చేస్తే ఫర్ షూర్ వార్ ఆగిపోతుంది అని చెప్పి యుఎస్ ప్రపోజ్ చేసింది. దాని ప్రకారం రీసెంట్గా రష్యన్ శాంక్షన్ యాక్ట్
2025ని తీసుకొచ్చిందనమాట యుఎస్. దాంట్లో భాగంగా మేము 500% వరకు టారిఫ్స్ ఇంపోజ్ చేస్తాము అని చెప్పింది. ఇండియా మీద కూడా అరౌండ్ 50% ఆఫ్ టారిఫ్స్ ఇంపోజ్ చేస్తుంది. ఎందుకంటే ఏ కంట్రీస్ అయితే రష్యా నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ కొనుక్కుంటాయో ఆ కంట్రీస్ మీద ఇంపోజ్ చేస్తానని చెప్పింది అనమాట. అండ్ ఈవెన్ ఇండియా కూడా అరౌండ్ 38 to 40% ఆఫ్ ఆయిల్ అనేది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి 50% ఆఫ్ టారిఫ్ని వీళ్ళు ఇంపోజ్ చేస్తున్నారు. ఓకే, అది ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూ కూడా నడుస్తుంది కదా. ఇప్పుడు ప్యాలెస్తీన్ గాజా ఏరియాలో మనం పీస్ని తీసుకురావాలి, గవర్నెన్స్ని తీసుకురావాలి, మళ్ళీ రీడెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే బాంబులు దాడి చేయడం వల్ల హాస్పిటల్స్, స్కూల్స్, బిల్డింగ్స్ అన్నీ కుప్పగూలిపోయాయి. మనందరికీ తెలుసు, అవన్నీ గత 2 years నుంచి చూస్తూనే ఉన్నాం. సో అందరు రీడెవలప్మెంట్ చేయడానికి మనకి ఒక పీస్ బోర్డ్ కావాలి అంటున్నారు. ఆ పీస్ బోర్డ్ని ఇప్పుడు యుఎస్ అనేది ఇనిషియేటివ్గా తీసుకురావడం జరిగింది. అసలు యుఎస్ ఏమంటుందంటే మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బట్ అవి ఇన్ఎఫిషియెంట్. సో రీసెంట్గా యుఎస్ కూడా యూనిసెఫ్ నుంచి బయటికి రావడం కానీ ఇంకా వేరే మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ గురించి కూడా బయటకు వస్తానని చెప్పి అనౌన్స్మెంట్ చేసింది. దానివల్ల ఏంటంటే యుఎస్ రోల్ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ తగ్గిపోతుంది. కాబట్టి అది ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, అందులో భాగంగా ఏంటంటే ఇండియాకి కూడా ఇన్విటేషన్ వచ్చింది. ఇండియా కూడా ప్లీజ్ జాయిన్ దిస్ పీస్ ఆఫ్ బోర్డ్, మేము గాజా రిపేర్ కోసం చేస్తున్నామని చెప్పారు. అండ్ ఇండియాకే కాకుండా మిగతా అరౌండ్ 60 కంట్రీస్ కూడా ఇన్విటేషన్ వెళ్ళింది అనమాట. సో ఫైనల్గా ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్ పీస్ ఆఫ్ బోర్డ్ అయింది, బోర్డ్ ఆఫ్ పీస్ అయింది. కానీ ఇందులో ఇప్పుడు ప్రజెంట్ 19 కంట్రీస్ జాయిన్ అయ్యాయి, ఇండియా యాబ్సెంట్ అనమాట. సో ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే రీసెంట్లీ బోర్డ్ ఆఫ్ పీస్ ఇస్ ఇన్ న్యూస్, వాట్ ఇట్ ఈస్, కానీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు దిస్ బోర్డ్ ఆఫ్ పీస్ అని కూడా అడగచ్చు అనమాట. సో అలా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ని ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఇది దేనికోసం అంటే సీజ్ ఫైర్ని మెయింటైన్ చేసి రీడెవలప్మెంట్ ఇన్ దిస్ గాజా ఏరియా కోసం అనమాట. ఇందులో అరౌండ్ 19 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి, ఇండియా మాత్రం యాబ్సెంట్. ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఈ బోర్డ్ ఆఫ్ పీస్ గురించి చూసుకున్నట్లయితే ఇది యుఎస్ లెడ్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ అనమాట. దీన్ని లాంచ్ చేసింది డొనాల్డ్ ట్రంప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేని మీద ఫోకస్ చేస్తున్నట్టు గవర్నెన్స్ మీద, పీస్ ఎఫర్ట్స్ మీద, రీకన్స్ట్రక్షన్ ఆఫ్ గాజా మీద అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ సెప్టెంబర్ 2025లోనే 20-point ప్లాన్లో ఇది పార్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఓకే, ఈ కీ డెవలప్మెంట్స్ అనేవి ఈ కీ డెవలప్మెంట్స్ అసలు ఏమేమి అనౌన్స్ చేశారు అంటే రఫా బార్డర్ని ఓపెన్ చేయడం కానీ, అలాగే యుఎస్ సూపర్వైజ్డ్ పాలస్తీనియన్ గవర్నెన్స్ తీసుకురావడం కానీ, అండ్ ఈవెన్ గవర్నెన్స్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం $1 బిలియన్ ఫండింగ్ ప్యాకేజ్ని కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఎందుకు ఆబ్సెంట్ అంటే ఆ యొక్క బోర్డు బాగానే పెట్టారు, ఆ బోర్డులో మాత్రం ప్యాలెస్తీన్ సంబంధించిన పొలిటికల్ ఓనర్షిప్ అనేది లేదు. ప్యాలెస్తీన్ వాళ్ళు లేకుండా గాజా ఏరియాలో అసలు డెవలప్మెంట్ ఎలా చేస్తారు అనే ఇండియా క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఆ ఏరియాకి సంబంధించి మనం డెవలప్మెంట్ చేయాలి, ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఉండాల్సిందే కదా, వాళ్ళు లేరు. దానివల్ల లెజిటిమసీ ఎలా ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది, అకౌంటబిలిటీ ఎలా ఉంటుందని చెప్పి ఇండియా క్వశ్చన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇనిషియేటివ్ అనేది యునైటెడ్ నేషన్ లెడ్ ఫ్రేమ్వర్క్స్ని బైపాస్ చేసే విధంగా ఉన్నాయి. అండ్ మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ యునైటెడ్ నేషన్స్ మనకు ఉన్నాయి, కానీ యునైటెడ్ నేషన్స్ని పక్కన పెట్టి మనం ఎందుకు ఇలా యుఎస్ లెడ్ డెవలప్మెంట్ ఎలా చేయాలి అని చెప్పి ఇండియా కూడా క్వశ్చన్ చేస్తుంది. అంతేకాకుండా యుఎస్కి ఒక కమర్షియల్ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి ఎస్ వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఉంది అని చెప్పి ఇండియా క్వశ్చన్ అనేది చేసింది. అండ్ ఇండియా అక్కడ జాయిన్ అవ్వండి అందుకే అనమాట. అండ్ ఇప్పుడు ఇండియా అక్కడ లేనందువల్ల మనకు కలిగే ఇంపాక్ట్స్, అవుట్కమ్స్ ఏంటంటే ఇండియా యొక్క క్రెడిబిలిటీ మనం మెయింటైన్ చేస్తాము, మల్టీలాటరలిజంని మనం ఇంక్రీజ్ చేస్తాము, అండ్ దాంతోపాటు ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ని కూడా మనం తగ్గించడానికి, అండ్ ఈవెన్ మనం ఇజ్రాయెల్తో అండ్ ప్యాలెస్తీన్తో బ్యాలెన్స్డ్ రిలేషన్స్ ఉండడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం కమర్షియలైజేషన్ అవ్వకుండా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి
మనకి ఏంటంటే షార్ట్ టర్మ్లో ఇండియా యూఎస్ రిలేషన్స్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే యూఎస్ డైరెక్ట్గా పిలిచినప్పుడు ఇండియా వెళ్ళలేదు కదా, ఇండియా వెళ్ళినందుకు యూఎస్కి కొంచెం మనం ట్రిగర్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. దానివల్ల మరికొంత రిలేషన్స్ అనేవి స్ట్రెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇది పెరియార్ రామస్వామి గారి గురించి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి ఉందన్నమాట. డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇతని పేరు వచ్చేసి ఈవి రామస్వామి, అంటే ఎరోడ్ వెంకటప్ప రామస్వామి అనమాట. ఇతను 1879లో పుట్టారు. అండ్ ఇతన్ని కామన్గా పెరియార్ అంటారు, తాంతాయి పెరియార్ అని కూడా అంటారనమాట. ఈయన ఇండియాలో ఒక సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటీషియన్. ఇతనే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని స్టార్ట్ చేశారనమాట. అండ్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ ద్రవిడియన్ మూమెంట్ అని కూడా అంటారు. ఎస్పెషలీ ఈయన చేసిన మూమెంట్స్ అన్ని అగెయిన్స్ట్ బ్రాహ్మణికల్ డామినెన్స్, అలాగే జెండర్ అండ్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ మీద చేశారు. అతను ఏమంటున్నారు అంటే ఈక్వాలిటీ ఉండాలి, నో కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్, జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి మూమెంట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన చేసిన మూమెంట్స్ అన్ని నాన్ వాయిలెంట్ మూమెంట్సే అనమాట. ఇతను ఐఎన్సీలో కూడా జాయిన్ అయ్యారు 1990లో. దాని తర్వాత 1925లో అతను రిజైన్ చేశారనమాట. దాని తర్వాత ఇతను డిఫరెంట్ కంట్రీస్ కూడా టూర్ చేశారు, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఓకే, అదనమాట ఈయన గురించి. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే సెకండరీ పార్టికులేట్ మ్యాటర్ ఈజ్ ద టాప్ కాజ్ ఆఫ్ ఢిల్లీ వింటర్ పొల్యూషన్. ఢిల్లీలో వింటర్ పొల్యూషన్ బాగుతుంది, బాగానే ఉంది. ఈ పొల్యూషన్కి కారణాలు ఏంటంటే పొల్యూటెంట్స్. అవి మనకి 2 రకాలు ఉంటాయి అన్నమాట. ప్రైమరీ ఉంటాయి, సెకండరీ ఉంటాయి. ప్రైమరీ అంటే ఈ పొల్యూటెంట్స్ డైరెక్ట్గా మన అట్మాస్ఫియర్ ఎయిర్లోకి రిలీజ్ అవుతాయి. సెకండరీ అంటే వన్స్ ఈ పొల్యూటెంట్స్ అనేవి ఎయిర్లోకి వచ్చిన తర్వాత సన్లైట్తో కానీ వాటర్తో కానీ ఇంకా దేంతో అయినా సరే రియాక్ట్ అయ్యి సెకండరీ పొల్యూటెంట్స్ని మనకి వస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి ఢిల్లీలో వింటర్ పొల్యూషన్కి మేజర్ కాజ్ వచ్చేసి సెకండరీ పార్టికులేట్ మ్యాటర్, ప్రైమరీ కాదు అని అంటున్నారనమాట. కాబట్టి మీకు సెకండరీ పార్టికులేట్ మ్యాటర్ మీద, సెకండరీ పొల్యూటెంట్స్ మీద మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా ఒకటి దాని మీద ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండరీ పార్టికులేట్ మ్యాటర్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ప్రైమరీ సోర్సెస్ నుంచి పార్టికులేట్ మ్యాటర్ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అయిన తర్వాత సన్లైట్తో కానివ్వండి, లేకపోతే మనకి వాటర్తో కానివ్వండి, అది రియాక్ట్ అవుతుంది, కెమికల్ రియాక్షన్స్ అయ్యి మనకి సెకండరీ పార్టికులేట్ మ్యాటర్ అనేది వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టికులేట్ మ్యాటర్ ఏంటంటే చిన్న దుమ్ము ధూళి 2.5 mm కంటే చాలా తక్కువ సైజులో ఉన్నాయి పార్టికులేట్ మ్యాటర్ అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రైమరీ పొల్యూటెంట్స్ ఏముంటాయి అంటే సల్ఫర్ డిఆక్సైడ్, నైట్రోజన్ డిఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, అలాగే వోల్టైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అమోనియా. ఇవి ఏం చేస్తాయంటే సన్లైట్ తోటి, వాటర్ వేపర్ తోటి, వేరే అదర్ కాంపౌండ్స్తో రియాక్ట్ అయ్యి అవి సెకండరీ పార్టికులేట్ మ్యాటర్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. వాటికి మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అమోనియం సల్ఫైట్. అమోనియం సల్ఫైట్ ఎలా ఫామ్ అవుతుందంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అమోనియాతో రియాక్ట్ అయినప్పుడు అది ఫామ్ అవుతుంది. అలాగే అమోనియం నైట్రేట్, నైట్రిక్ యాసిడ్ అమోనియాతో రియాక్ట్ అవుతే మనకు అది వస్తుంది. ఎస్పెషల్లీ వెహికులర్ పొల్యూషన్ ఎక్కువ ఉన్న చోట, అండ్ అలాగే మనకి ఇండస్ట్రియల్ వేస్ట్, అగ్రికల్చర్ అమోనియా సోర్సెస్ ఉన్న చోట మనకి ఎక్కువగా అమోనియం నైట్రేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్రేట్ ఎరోసాల్స్ అంటే ఏంటంటే మనకి నైట్రోజన్ ఆక్సైడ్స్ ఆక్సిడేషన్ అయినప్పుడు అవి ఫైన్ పార్టికల్గా లైట్తో రియాక్ట్ అయ్యి ఇది ఫామ్ అవుతుంది. అండ్ ఈవెన్ మనకి సల్ఫేట్ ఎరోసాల్స్ కూడా ఉంటాయి. ఈ ఎరోసాల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే హేస్ అంటే ఏం కనిపించకుండా యాసిడ్ రెయిన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఈవెన్ విజిబిలిటీ అనేది చాలా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే సెకండరీ ఆర్గానిక్ ఎరోసాల్స్ అనమాట. ఇవేంటంటే మనకి ఎరోసాల్స్ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, సో అవి నార్మల్గా ఆర్గానిక్ కార్బన్ పార్టికల్స్ తోటి రియాక్ట్ అయినప్పుడు మనకి ఫోటోకెమికల్ స్మాగ్ కానీ హేస్ కానీ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే అఫీషియల్స్ కోయర్సింగ్ అస్ టు సరెండర్ ల్యాండ్ సేస్ ట్రైబల్స్. మనకు అండమాన్ అండ్ నికోబార్లో ఉన్న ఇంపార్టెంట్ ట్రైబల్స్ ఎవరు అంటే అండమానీస్, జారావాస్, ఓంగ్స్, షంపెన్, నికోబారీస్, సెంటినలీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైబల్స్ అనేది అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో చూస్తాం. అండ్ అన్ని ట్రైబ్స్, ఇక్కడ ఉన్న ట్రైబ్స్ అన్ని పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్ కేటగిరీ కింద వస్తాయి. కానీ ఒక్క ట్రైబ్ మాత్రం రాదు, అదేంటంటే నికోబారీస్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే నికోబారీస్ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు ఒక కంప్లైంట్ చేస్తున్నారు.
అదేంటంటే ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది కదా గవర్నమెంట్. ఆ ప్రాజెక్ట్లో భాగంగా అక్కడున్న షొంపెన్ నికోబారీస్ని అక్కడ నుంచి డిస్ప్లేస్ చేయాలనుకుంటున్నారు. కానీ నికోబారీస్ని మాత్రం ఫోర్స్ఫుల్గా అక్కడ నుంచి డిస్ప్లేస్ చేస్తున్నారు అని చెప్పి ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఆ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి. ఆ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ని నీతి ఆయోగ్ లాంచ్ చేసిందనమాట. అక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టర్మినల్ని, అలాగే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని, అలాగే సోలార్ పవర్ ప్లాంట్ని, టౌన్షిప్ని మనం డెవలప్ చేస్తున్నాము. అది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనమాట. ఇది వచ్చేసి ఇండియా మ్యారిటైమ్ విజన్ 2030లో భాగంగా ఉంటుంది. అలాగే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అమృత్ కాల్ విజన్ 2047 కూడా. ఓకే, ఇవి చూసుకుంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈస్ ఏషియా పసిఫిక్ ఆన్ ట్రాక్ టువర్డ్స్ ఎలిమినేషన్ ఆఫ్ మలేరియా బై 2030. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది మలేరియా అంటే మనకు గుర్తొచ్చే చలి జ్వరం గుర్తొస్తుంది కదా. సో ఈ మలేరియా ఎలా వస్తుంది అంటే దోమ కాటు వల్ల వస్తుంది అంటారు. అది కూడా ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో కుట్టినట్లయితే ఆ ఫీమేల్ యానోఫిలస్ మస్కిటో సలైవాలో ఉన్న పారాసైట్ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అది మెల్లిగా లివర్లోకి వెళ్ళి లివర్ నుంచి అది ఇంకా డెవలప్ చేసుకొని మల్టిపుల్ అయ్యి అక్కడ నుంచి వేరే ఆర్గాన్స్ని మనకి ఎఫెక్ట్ అనేది చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ టార్గెట్ చేసేది ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ని బ్రేక్ చేస్తుంది. దానివల్ల అది బ్రేక్ అయిన తర్వాత వచ్చిన ఫ్లూయిడ్ వల్లే మనకి చలి అనేది మలేరియాలో వస్తుంది. అండ్ ఈ మలేరియా రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ప్లాస్మోడియం అనమాట. అది ఒక పారాసైట్. ఇందులో కూడా మనకు 4 రకాలు ఉంటాయి. అదేంటంటే ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవేల్, ప్లాస్మోడియం మలేరియే అండ్ ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్. సో రీసెంట్గా మలేరియా గురించి కూడా ఒక అప్డేట్ ఉంది. అదేంటంటే ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్ సంబంధించిన పారాసైట్కి మన గవర్నమెంట్ ఒక వ్యాక్సిన్ అనేది తయారు చేసింది. అదేంటంటే యాడ్ ఫాల్సీ వ్యాక్స్ అనే వ్యాక్సిన్ కూడా తయారు చేసింది అనమాట. యాక్చువల్లీ ఇండియా ఒక టార్గెట్ ఏంటంటే ఇండియాలో 0 మలేరియా రిలేటెడ్ కేసు అనేది రికార్డ్ అవ్వాలి 2027 లోపు అనే టార్గెట్ ఉందన్నమాట. అంతేకాకుండా మొత్తం ఎంటైర్ ఏషియా పసిఫిక్ రీజన్కి కూడా ఒక టార్గెట్ ఉంది 2030 లోపు దిస్ మలేరియాని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి. ఈ ఆర్టికల్ దాని గురించే మాట్లాడుతుంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్ అసలు న్యూస్లో ఎందుకు ఉందంటే రీసెంట్గా వరల్డ్ మలేరియా రిపోర్ట్ 2025 అనేది లాంచ్ అయిందనమాట. ఆ లాంచ్ అయిన దాంట్లో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం 2030 కంటే కూడా 5 years అహెడ్లోనే మలేరియా ఎలిమినేషన్ డెడ్ లైన్ డిఫరెంట్ కంట్రీస్ సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించిన పెట్టుకున్నాయి అని చెప్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి డిఫరెంట్ అలయన్స్ కూడా ఫామ్ అయింది. అదేంటంటే ఏషియా పసిఫిక్ లీడర్స్ మలేరియా అలయన్స్ కూడా ఫామ్ అయింది. అండ్ ఈ అలయన్స్ ఏంటంటే మనం ప్రివెంట్ చేయాలి అని అనుకుంటున్నాం మలేరియాని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ కూడా మనం డిఫరెంట్ కంట్రీస్ డెవలప్ చేయడం జరిగినాయి కాబట్టి మనం ఈ మలేరియాని కంట్రోల్ చేయవచ్చు అని చెప్తున్నారు. అంతకుమించి ఏంటి జస్ట్ ఒక్కోసారి ఈ ఆర్టికల్ చూసినప్పుడు మలేరియాకి సంబంధించిన బేసిక్స్ అనేవి చూడండి. మస్కిటో ఫేస్ ఏంటి, హ్యూమన్ ఫేస్ ఏంటి, ఎలా డెవలప్ అవుతుంది, ఎలాంటి సైన్స్ సింటమ్స్ వస్తున్నాయి, మెడిసిన్స్ ఏంటి అని చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ డేంజరస్ మార్చ్ టువర్డ్స్ ఏ హిమాలయన్ ఈకోసైట్. సో ఈ ఆర్టికల్లో వచ్చేసి హిమాలయాస్లో ఎన్వైరన్మెంట్ సంబంధించిన డేంజర్ పొంచి ఉంది అని చెప్తుందనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాలయాస్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అయ్యాయి? మనందరికీ తెలుసు ప్లేట్ మూవ్మెంట్స్ వల్ల హిమాలయాస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, ఇక్కడ యురేషియన్ ప్లేట్ రెండు ఇలా మూవ్ అవ్వడం వల్ల, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ నార్త్ వర్డ్స్ మూవ్ అవ్వడం వల్ల మధ్యలో ఉన్న 33 సీలో ఉన్న సెడిమెంట్స్ అనేవి పైకి రేస్ అయ్యి హిమాలయాస్ ఫామ్ అయ్యాయి మనకు తెలుసు కదా. సో హిమాలయాస్ ఎలా ఫామ్ అయ్యాయి అంటే సెడిమెంట్స్తో ఫామ్ అయ్యాయి. కాబట్టి ఈ ఏరియా అనేది ఎకలాజికల్లీ చాలా చాలా సెన్సిటివ్ ఏరియా అనమాట. అండ్ ఇన్స్టేబుల్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ టుడే ఇప్పటికీ కూడా ఈ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనేది మూవ్ అవుతూనే ఉంది యురేషియన్ ప్లేట్ కిందకి. కాబట్టి ఈ ఏరియాలో దాదాపు మనం చాలా ఎర్త్క్వేక్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఎర్త్క్వేక్సే కాదు, ఈ హిమాలయాస్ చాలా హైట్ ఉంటాయి కాబట్టి ఇవి మంచుతో కప్పబడి ఉన్నాయి కాబట్టి అవలాంచెస్, ల్యాండ్ స్లైడ్స్ కూడా చాలా విపరీతంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనందరికీ ఫేమస్గా తెలుసు శివుడు వెళ్ళి కైలాసానికి వెళ్ళాడు, ఆ గ్లేషియర్స్లో ఉన్నాడని చెప్పి మనకు అక్కడ కొన్ని ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఆ పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఏంటి అంటే 4 వెరీ ఇంపార్టెంట్. యమునోత్రి అంటాము, గంగోత్రి అంటాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి కేదార్నాథ్, బద్రీనాథ్. అండ్ ఇవే కాకుండా హిమాలయాస్లో
చాలా హిమాలయన్ రివర్స్ కూడా పుట్టాయి హిమాలయాస్లో. అక్కడ ఫ్రెష్ వాటర్ దొరుకుతుంది, అవి సంగమాలు అంటాము, రెండు కలుస్తున్నాయి, రెండు రివర్స్. అలానే చాలా మంది చాలా రకాలైన మిట్స్ కానివ్వండి, వాళ్ళ నమ్మకాలు కానీ, దానివల్ల హిమాలయాస్ అనేది పవిత్రమైన ప్లేస్గా కూడా మారింది. అండ్ ప్రతి సంవత్సరం చాలా మంది ఇక్కడ పిల్గ్రిమేజ్కి కూడా వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే రోజు రోజుకి అక్కడ పిల్గ్రిమేజ్ పెరగడం వల్ల అక్కడున్న వసతులు కానీ, అక్కడున్న ఎక్విప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సరిపోవట్లేదు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంటే వాటిని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఏ స్టేట్లో అయితే ఉన్నాయో ఆ స్టేట్కి అదొక ఇన్కమ్ అనమాట, రెవెన్యూ జనరేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది, టూరిజం బూస్ట్ చేయడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ ఎలా ఉండే వసతులు అవన్నీ చూసి వెళ్తాం. కాబట్టి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ఏరియాస్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ డెవలప్మెంట్ ప్రాజెక్టే మనకి చార్ధామ్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ చార్ధామ్ ప్రాజెక్ట్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. దానివల్ల మన హిమాలయస్ పైన చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు కంటెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎకలాజికల్లీ మన హిమాలయస్ అనేవి చాలా వలరబుల్. అక్కడ డిజాస్టర్ రెసిలియన్స్ మీద ఫోకస్ చేయాలి, కానీ డిజాస్టర్ వచ్చే విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయకూడదు అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. సో ఇప్పుడు ప్రైమరీ ఆర్టికల్ న్యూస్లో ఎందుకు ఉంది, అసలు ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే చార్ధామ్ రోడ్ వైడనింగ్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ తీసుకురానుంది. అండ్ దానిలో భాగంగా అరౌండ్ 7,000 డియోదార్ ట్రీస్ని కొట్టేస్తున్నారు. అండ్ దాంతోపాటు 46 హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఏరియా అనేది డిజాస్టర్ హిట్ ఏరియాలో ఉంటుంది, ధారాలి, హార్సిల్ ఆ రీజన్లో. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 12 మీటర్ పేవ్డ్ రోడ్ స్టాండర్డ్ ఉంటుంది. అండ్ ఇది చాలా క్రిటికల్ జోన్ ఆఫ్ హిమాలయాస్లో లే చేస్తున్నారనమాట. ఈ హిమాలయన్ రీజన్లో ఇలాంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల అసలు చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళు ఒక 10 హెక్టేర్స్ ఆఫ్ డంపింగ్ యార్డ్ని కూడా ప్లాన్ చేస్తున్నారు, అది కూడా రివర్స్ దగ్గర మనం డంపింగ్ యార్డ్ని ప్లాన్ చేస్తే ఏమవుతుంది, అక్కడ ఉన్న గ్రౌండ్ వాటర్, రివర్ వాటర్ అంతా కంటామినేట్ అవుతుంది కదా, అది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా సరిగ్గా కన్సిడర్ చేయట్లేదు, వాళ్ళు ఇనిషియేటివ్ని బైపాస్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అన్రెగ్యులేటెడ్ టూరిజం అవుతుంది, అలాగే అన్చెక్డ్ ట్రాఫిక్ కూడా ఉంటుంది, క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ ద పీపుల్ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ రీసెంట్ డిజాస్టర్స్ ఈ ఏరియాలో వచ్చాయంటే ఉత్తరకాశీ రీజన్, చమోలి, కులు, మండి, కిస్తావర్ రీసెంట్గా అయినది కదా. సో ఇలా మళ్ళీ ఇంకా డిజాస్టర్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. అండ్ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అవుతుంది. మనం ఇక్కడ ఫారెస్ట్ని తీసేయడం వల్ల ఏరియా మొత్తం డీస్టెబిలైజ్ అవుతుంది, ల్యాండ్ స్లైడ్స్ వస్తాయి, అవలాంచెస్ వస్తాయి అని చెప్తున్నారు. అక్కడ ఉన్న ఈవెన్ వాటర్ స్ట్రీమ్స్ కూడా ఖరాబ్ అవుతాయి, రివర్స్ పొల్యూషన్ కూడా అవుతుంది. అండ్ ఈవెన్ అక్కడ ఏంటంటే అక్కడ ఉన్న గంగా ఈకాలజీ, అక్వాటిక్ లైఫ్, మెరైన్ లైఫ్, ఈకో సెన్సిటివ్ జోన్స్ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. దానివల్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారనమాట. అంతేకాకుండా చాలామంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ యొక్క లైవ్లీహుడ్ కూడా ఖరాబ్ అయిపోతుంది, కల్చర్ ఎరోడ్ అవుతుంది, ఎకనామిక్ కాస్ట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెరుగుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. లాంగ్ టర్మ్లో మాత్రం హిమాలయస్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని ఈ ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ నేను ఈరోజు కరెంట్ అఫైర్స్ బేస్డ్ మీద 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ ఏంటంటే సెకండరీ పర్టికులేట్ మ్యాటర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్, ఇంకో సైడ్ ఏమో ప్రీకర్సర్ గ్యాస్. ఫస్ట్ వచ్చేసి అమోనియం నైట్రేట్ NOx-NH3, సల్ఫేట్ ఎరోసాల్స్ VOC అంటే వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ సన్లైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్రేట్ ఎరోసాల్స్ SO2 ఆక్సిడేషన్. సో ఇక్కడ మీరు కరెక్ట్ పేర్స్ని ఐడెంటిఫై చేయండి అండ్ ఆన్సర్ కమెంట్ బాక్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద బోర్డ్ ఆఫ్ పీస్ లాంచ్డ్ బై డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీలీ ఎయిమ్స్ టు అడ్రస్ విచ్ గ్లోబల్ ఇష్యూ ఇనిషియల్లీ. అండ్ ఫస్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ వల్నరబుల్ రీజన్స్. అండ్ బి వచ్చేసి గవర్నెన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ గాజా పోస్ట్ కాన్ఫ్లిక్ట్. సి వచ్చేసి ట్రేడ్ డిస్ప్యూట్స్ అమాంగ్ G20 నేషన్స్. అండ్ డి వచ్చేసి సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ ఫ్రమ్ నాన్ స్టేట్ యాక్టర్స్. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కంపల్సరీ కమెంట్ బాక్స్లో ఉండాలి. సో ఈవెన్ నేను ఢిల్లీలో ఉన్నా కూడా అండ్ ఇట్స్ రైనింగ్, ఒక దగ్గర నుంచి ఒక రికార్డింగ్ రూమ్కి వచ్చేసి మరి రికార్డ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అంటే మీరు కంపల్సరీ ఎంత కష్టపడుతున్నారు మేడం అని చెప్పి కొంచెం అట్లీస్ట్ 1% గుర్తించైనా సరే ఆన్సర్స్ని కింద కమెంట్లో చెప్పండి. అండ్ కంపల్సరీ ఈ వీడియోని లైక్ అయితే చేయండి.
అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఈ నోట్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది. అండ్ మీరు కనుక ఐఏఎస్ ప్రిపరేషన్, యూపీఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే దిస్ ఇస్ ద రైట్ టైం. అండ్ మన అకాడమీలో కూడా న్యూ బ్యాచెస్ అనేవి లాంచ్ అవుతున్నాయి. అడ్మిషన్స్ అనేవి గోయింగ్ ఆన్ అనమాట. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మా నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ నెంబర్ ఏంటంటే 8074765513 అనమాట. అండ్ మీరు డైరెక్ట్గా మీరు ఇన్స్టిట్యూట్కి వస్తానంటే కూడా యూ కెన్ కమ్ టు ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్లో ఉంది, ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్. Thank you so much guys for watching.